పాలించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. దేవుడు తోడు నీడగ నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగ నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, సర్వకాలమందు జయమిచ్చును. పాడదాం, హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయి విడువడు. ఎల్లవేళ
సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. పాడదాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా, ఎంతో ఆనందమే. ఆమేన్, ఆమేన్. ఎంతో ఆనందమే. ఆహా, ఎంతో ఆనందమే. ప్రేమించు, ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించడం. ఆహా, ఎంతో ఆనందమే. ఆహా, ఎంతో ఆనందమే. అందరూ చప్పుడు కొడదాం. దయచేసి లేచి నిలబడదాం. బట్టి మరొక క్షణం పాడదాం. నన్ను స్వస్థపరిచి శక్తినిచ్చు దేవా, తోడు నీడగా నన్ను కాపాడువాడా, నీకే స్తోత్రం. అందరూ సంతోషంగా ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినందుకే చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం. ఆమేన్. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు, తోడు నీడగా నన్ను కాపాడును. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించెదం. ఆహా, ఎంతో ఆనందమే. ఎంతో ఆనందమే. ఆహా, ఎంతో ఆనందమే. ఆహా, ఎంతో ఆనందమే. Hallelujah, we worship you, Jesus. సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. Come on, sing it out. యేసయ్యా, 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 యేసయ్యా. నాలో నీలోనే నా కొరకే నీవు, నీ కొరకే నాలో నీవు. యేసయ్యా, నా కొరకే
కొరకే నేను ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో నేనుంటే చాలు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే సగమంతా చేతులు యేసయ్యా బిగ్గరగా యేసయ్యా 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 ఓ లార్డ్ యేసయ్యా 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 నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. ఇక భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఇక భయమే లేదయ్యా, దిగులే లేదు, నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా 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 నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో నలిగి ఉన్న వారిని బలపరచు, చలో
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ప్రార్థన పోరాటంలో ఉండే గొప్ప భాగ్యం దేవుడిచ్చారు. అంత మాత్రమే కాదు, దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తూ వచ్చాడు. అందును బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. రక్షించు నామం అనే అంశాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు జీవమిచ్చు నామం, లైఫ్ గివింగ్ నేమ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనెను. మాథ్యూ చాప్టర్ 1 verse 21. And she shall bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. దేవుని బిడ్డలారా, ఈ యేసు నామం జీవమిచ్చు నామం. ఈ జీవమిచ్చు నామాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, యేసు అనే నామం రక్షించు నామం మాత్రమే కాదండి, ఆయన నామం జీవమిచ్చే నామం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. జాన్ చాప్టర్ 3 verse 16. For God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. ఈ నామం మానవులమైనటువంటి మనందరికి కూడా జీవమునిచ్చే నామం. ఈ జీవమునిచ్చే నామాన్ని గురించి దైవ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, 1 యోహాను 5:12 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఏ జీవాన్ని ఈ నామములో నుంచి మనం పొందుకోగలం? ఆయన నామములో నుండి మనం పొందుకునే జీవం నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ నామములో మనందరికి కూడా దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఇలాంటి జీవాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 37వ వచనములో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఈ వాక్యములు వ్రాయబడెను. ఈ వాక్యాలు ఎందుకు రాయబడ్డాయి? దేవుని వాక్యాన్ని మనం చూస్తే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. మీరందరూ కూడా దేవుడు అనుగ్రహించే జీవాన్ని కలిగి ఉండడానికి ఈ వాక్యాలు రాయబడ్డాయి. నిత్య జీవాన్ని అనుగ్రహించటం ఆయన ఉద్దేశం. రెండవది, నిత్య జీవం మాత్రమే కాకుండా సమృద్ధి జీవం ఇవ్వడం ఆయన యొక్క ఉద్దేశం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు జీవమిచ్చుటకు, నిత్య జీవమిచ్చుటకు, సమృద్ధి అయిన జీవమునిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గొర్రెలకు జీవమిచ్చుటకు మంచి కాపరిగా యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మార్గము సత్యముగా యేసు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ జీవము గల దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు. ఇలాంటి జీవమును పొంది ఇదే జీవాన్ని, మనం పొందిన జీవాన్ని ఇతరులకు అందించేటటువంటి వారిగా, ఇతరులతో షేర్ చేసుకునే వారిగా మనమందరం కూడా ఉండడానికి కృపగల దేవుడు తన సహాయం మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని, నిత్య జీవాన్ని, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని
చచ్చిన మనలోనికి ఇట్టి జీవాన్ని పంపినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవం మనలో పనిచేస్తూ అనేక మందిని మన ద్వారా వెలిగించి జీవింపచేయును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ వాక్యం గొప్పది, నీ దయ గొప్పది. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను ఈరోజు ప్రార్థనా పోరాటంలో నీ వాక్యం వినేవారిగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం. యేసు నామములో ఉన్న రక్షణ, యేసు నామములో ఉన్న జీవం మేము పొందిన వారమై అట్టి జీవముతో ముందుకు సాగడానికి కృప మా అందరికి అనుగ్రహించమని, నీ కృప చేత అందరూ నింపబడినట్లుగా సహాయం చేయమని, దయ చూపించమని, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో బలహీనులను బలపరిచి నూతనమైన కార్యాలు జరిగించమని, ప్రతి కుటుంబాన్ని సకల విధమైన జీవంతోను, నిత్య జీవముతోను, సమృద్ధి జీవముతోను నింపి అలాంటి జీవము మా కుటుంబము ద్వారా, మా జీవితం ద్వారా అనేక మందికి వ్యాప్తి చేయబడ్డానికి సహాయం చేయమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు, ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. తప్పకుండా రేపు ఇదే అంశములో మనం ధ్యానం చేయబోతున్నాం. అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం విని దీవించబడబోతున్నాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలు పంపులు పొంది దీవించబడాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.